డైలీ ఇది యాంగోర్ పెగ్గులాగుంది మామా. రే మామా, అవిగాడు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తున్నా మనకి పరిచయం చేస్తానన్నాడు. ఏంటి గర్ల్ ఫ్రెండా? అవునరా. అభిగాడికి ఈరోజు దుప్పట పరచాల్సిందే మామా. ముందు అభిగాన్ని రానివ్వరా, వాడి గర్ల్ ఫ్రెండ్ని చూసి అప్పుడు ఏ దుప్పటి పరిచాలో డిసైడ్ చేద్దాం. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో సార్, వస్తున్నా. రై, అభిగాడు వస్తే నైట్ పార్టీలో కలుస్తానని చెప్పండి. బాయ్ రా. కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాడు రా. వీడేంట్రా ఇంకా రాలేదు? హాయ్ రా. హాయ్ హాయ్ రా. రాధాత్రి కూర్చో. వీడు ముఖానికి ఇంత అందమైన అమ్మాయి అవసరమా? దాత్రి, వీడు రఫీ. హాయ్. వీడు అశ్వత్, అకౌంటెంట్. వీడు జాన్. హలో. మెక్డానల్డ్స్లో డబ్బు, రిచ్నెస్ మాత్రమే ఉంటాయి, కానీ ఇరానీ ఛాయ్లో ప్రేమ, స్నేహం ఉంటుంది. కానీ మాస్. అందుకే మా ఫ్రెండ్స్ అడ్డా ఇరానీ కెఫే. వీడు త్రివిక్రమ్ డైలాగులు బాగా పట్టేస్తున్నాడు. అసలు రామ్ ఎక్కడరా? అసలు వాడికే పరిచయం చేద్దాం అనుకున్నా. అంటే మేమెవరనరా? అయ్యో అలా ఏం కాదండి. రామ్ మా క్లోజ్ ఫ్రెండ్. మేమేం చేసినా వాడితో షేర్ చేసుకుంటాం. వాడికి అర్జెంట్గా ఫోన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళాడు. అతనేం చేస్తుంటాడు? వాడు ఉంటే బాగుండేది. వాడు కార్ మెకానిక్, మంచి ఎక్స్పర్ట్ కార్ రిపేర్లు. సారీ, ఇంటి నుండి కాల్. ఇప్పటికే బాగా లేట్ అయింది, మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యు దెన్. బాయ్ బాయ్ అభి. రే మావా, రాత్రి ఎలా ఉందిరా? ఒరే టవరో, ఎండ కాస్తుందని టోపీ పెట్టుకొని తిరుగుతాం కానీ బంగారు కిరీటం పెట్టుకొని తిరుగుతామంటరా. నీ పని అలా ఉందిరా. అదేంటి మావా అలా అనేసావు? లాభం లేదురా. వీడికి దుప్పట కాదు, రెడ్ కార్పెట్ పరచాల్సిందే. తప్పదు మామ, మిగతావన్నీ రాత్రికి రామ్ గారి ఇంటి పైన మాట్లాడుకుందాం. ఏమా అంత ఓకేనా? డ్యూటీ ఎలా ఉంది? ఏమన్నా మారిందా? సేమ్ టు సేమేనా? ఏం మారలేదు నాన్న, సిక్ లీవ్ అని పెట్టాను. అమ్మా కాఫీ. ఇదిగో రెడీ. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే సంతోషంగా ఉండవే, మాకు ధైర్యంగా ఉంటుంది. ఎలా ఉంది నీ ఆఫీస్? 3 చూపులు, 6 టై సర్దుకోడాలు, ఒక బుకే. నా కూతురు దేవతే. అరే ఆన్ని చూడండి రా. అరే అదేమన్నా గుళ్ళో తీర్థం అనుకుంటున్నావురా? అలా పూజ చేస్తున్నావు? మా నాన్న పూజ చేయండి, ఏ పని చేయొద్దన్నారా. ఇక్కడ చేస్తే చేసావు గాని రేపు పెళ్ళయ్యాక ఆపండ్రా మీ ఏదో ఏ సర్టిఫికేట్ డైలాగులు. రే రామ్, నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేద్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావురా? వద్దామని అనుకున్నాను రా. సడన్ గా ఓనర్ కాల్ చేసి కార్ డెలివరీ ఇమ్మన్నాడు. రే మావా, మందు ముందుంది కదా అని తాగే కదా. ఆ తాగడం ఆపి వాడికి నా లవర్ గురించి చెప్పండి రా. నీ లవర్కే మావా, ఒక్క మాటలో చెప్పాలంటే చనా బెదర్లో చిలుకు చీర కట్టిన సిల్క్ సింతాలాగా ఉంటదిరా. నేను చెప్పమన్నా నా లవర్ గురించి, చింగిడి గురించి కాదు. అరే ఆడి చెప్పింది కూడా నీ లవర్ గురించి. అబ్బబ్బా ఏమి లేదు మామ, ఇంత అందమైన అమ్మాయి. అమ్మాయిని పడగొట్టడం అనేది ఒక ఆటరా, మీకు తెలుసా? నీకు తెలీదా? తెలియకే కదా మావా ఇంత ఖర్చు పెట్టి ఇలా మీకు పార్టీ ఇస్తున్నారు. ఇంతకీ ఎలా కనిపెట్టావు మావా? అది కూడా ఒక ఆర్టేరా.